కానీ రోజుకొక సరికొత్త ట్రెండింగ్ టూల్స్ అనేవి ప్రత్యక్షమవుతున్నాయి. మొన్నటి వరకు గ్రాక్ ఏఐ, తర్వాత గిబ్లీ, ఇప్పుడు చూసుకున్నట్లయితే నానో బనానో మోడల్స్. ఒక చిన్న క్లిక్ ద్వారా 3D ఇమేజ్ మోడల్స్ని క్రియేట్ చేసేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇలాంటి ఇమేజెస్తో మారుమ్రోగిపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇమేజెస్ని క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటైపోయింది. జెమినీ యాప్లోకి వెళ్ళి నానో బనానో ఏఐలో వాళ్ళ యొక్క పిక్చర్ని అప్లోడ్ చేసి ఎలా కావాలో టెక్స్ట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళకి కావాల్సిన 3D ఇమేజ్ పిక్చర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అంతే, ఎటువంటి ఫోటోషాప్ లేకుండా, ఎటువంటి ఫోటోగ్రాఫర్ లేకుండా, ఎటువంటి మనీ కూడా, కాస్ట్ కూడా లేకుండా వాళ్ళకి 3D ఇమేజ్ మోడల్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని ఎంచక్క సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వచ్చిన లైక్స్కి, కామెంట్స్కి ఎగ్జైట్ అయిపోతున్నారు. అంతేకాని అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని దానికి ఇస్తున్నాం అనేది ఒక్కరు కూడా ఎగ్జామిన్ చేయలేకపోతున్నారు. నార్మల్గా మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఒక ఫోటో ద్వారా ఎలాంటి మాఫింగ్ వీడియోస్, ఎలాంటి డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి, దానివల్ల ఎన్ని బ్లాక్మెయిల్ కేసెస్ అనేవి రోజుకొకటి వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండలేకపోతున్నారు. ట్రెండింగ్ ట్రాప్లో పడిపోతున్నారు. వస్తున్న ట్రెండింగ్ టూల్స్ ద్వారా అది ఏం అడిగినా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ట్రెండింగ్ టూల్స్ ద్వారా మన యొక్క ఫేస్, మన యొక్క వాయిస్ని గ్యాదర్ చేసిన ఏఐ ఇప్పుడు ఏకంగా టోపోలాజికల్ బాడీ సమాచారం కోసం నానో బనానో ఏఐని క్రియేట్ చేసింది. అది తెలియకుండా ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్లో అది అడిగిన ఇన్ఫర్మేషన్ అంతటినీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ ఎంత డేంజరస్ అనేది ప్రజలకి అర్థమవుతున్నప్పటికీ కూడా ఒక ట్రెండింగ్ అనగానే దానికి అలవాటు అయిపోవడం, ఆ యొక్క ఇమేజ్ని ఎప్పుడెప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేద్దాం అన్న ఆతృతలో ఉన్నారు. ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ నానో బనానా ఏఐ చాలా డేంజరస్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన టోపోలాజికల్ బాడీ ఇన్ఫర్మేషన్ అంతా ఆ ఒక టూల్ ద్వారా ఏఐ గ్యాదర్ చేస్తుందని, దీని ద్వారా సైబర్ క్రైమ్స్ అనేవి మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నానో బనానా ఏఐ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్, గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ వల్ల మనకు తెలియకుండానే, మన యొక్క పర్మిషన్ లేకుండానే మన యొక్క డిజిటల్ వర్షన్ని క్రియేట్ చేయగలరు. మన యొక్క ఫేక్ ఐడెంటిటీతో వాళ్ళు ఎలాంటి మోసాలన్నా క్రియేట్ చేయగలరు. వాళ్ళు మోసాలు చేయగలరు, మనల్ని మోసం కూడా చేయగలరు. కాబట్టి ట్రెండింగ్ ట్రాప్లో పడిపోయి, ట్రెండింగ్కి అట్రాక్ట్ అయిపోయి అది ఇస్తున్నా, అది వేస్తున్న వాళ్ళలో చిక్కుకోకూడదని సైబర్ ఎక్స్పర్ట్స్ ఎప్పటికప్పుడు మనకి వార్న్ చేస్తూనే ఉంటున్నారు. ఒక్క పోస్ట్ ద్వారా వచ్చే లైక్స్ ద్వారా సెలబ్రిటీలు అయిపోదామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈవెన్ సెలబ్రిటీలు కూడా మాఫింగ్ లేదా డీప్ ఫేక్ వీడియోలతో ఎంతలా సఫర్ అవుతున్నారో మనం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం. స్టిల్ ఇంకా కూడా మనం మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఇస్తూనే ఉంటున్నాం. ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో ఆల్రెడీ మన యొక్క లైఫ్ ఈ మన చేతిలో ఉన్న మొబైల్ చేతిలోకి వెళ్ళిపోయింది. స్టిల్ అయినప్పటికీ కూడా ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఎంత సెక్యూర్డ్గా ఉంచుకోవాలని ఆలోచించాలి. కానీ మనకి ఎన్ని లైక్స్ కావాలి, ఎలాంటి కామెంట్స్ కావాలనేది ఆ ఒక ఆలోచనని పక్కన పెట్టండి. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ ట్రాప్లో పడిపోయి ట్రెండింగ్ టూల్స్ని ఎగ్జైట్మెంట్ అయిపోతూ ఎలాంటి ఎగ్జామిన్ చేయకుండా అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అని ఆలోచించకుండా అయితే మీ యొక్క ఇన్ఫర్మేషన్ని పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేయకండి.